సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. భారతీయ జనతా పార్టీకి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఏదైతే మా మీద అపవాదం ఉందో, బీజేపీకి బలం తక్కువ ఉంది, బీజేపీకి ఓటర్లు తక్కువ ఉన్నారు, బీజేపీ సొంతంగా పార్టీ నిర్మించుకోవడం సాధ్యం కాలేదనే అపవాదుల నుంచి ఈరోజు మేము బయటపడే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, వీధుల్లో ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతాం. ఇప్పటికే 11 కోట్ల మంది ప్రాథమిక సభ్యత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనికంటే మంచి లక్ష్యాన్ని పెట్టుకుని రాబోయే రోజుల్లో మరింతగా ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించే కార్యక్రమాన్ని చేపట్టినాం. ఒకవైపున వరదలు వచ్చినాయి, మనం చూస్తా ఉన్నాం. విజయవాడ నుంచి కొన్ని జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. కర్నూలు జిల్లాలో కూడా మండలాల్లో విపరీతంగా వర్షపాతం నమోదవుతా ఉంది. అందువల్ల ఒక 4 రోజులు ఆలస్యంగా మొదలు పెట్టాం కార్యక్రమాన్ని. ఒక నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ సభ్యత్వ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా కనీసం ఒక పోలింగ్ బూత్ లో 250 మందిని చేర్చే ప్రయత్నం. ఒక పోలింగ్ బూత్ లో నార్మల్ గా 800 నుంచి 1200 మంది వరకు ఓటర్లు ఉంటారు. కనీసం 250 మందిని చేర్చగలిగితే పోలింగ్ బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది. రాబోయే రోజుల్లో పార్టీని సులభంగా ఎన్నికల్లో గెలిపించుకోవడం సాధ్యమవుతుందనే దిశగా మేము పూర్తి స్థాయి దృష్టి పెట్టినాం. ఎక్కడా కూడా అలసత్వం లేకుండా బీజేపీ నాయకులకందరికీ కూడా మేము ఆదేశాలు జారీ చేశాం. నెల రోజుల పాటు 3 విడతలుగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని చెప్పాం. పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తాం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసి రాష్ట్రంలో సభ్యుల సంఖ్య పెంచుకొని, ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వాళ్ళ సంఖ్య పెంచుకొని పార్టీని బలోపేతం చేసుకుంటాం. ఎందుకంటే సంస్థాగతంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి మేము బలపడితే తప్ప రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, ఆ పైన రాబోయే ఏ ఎన్నికల్లో అయినా సరే మేము పూర్తి స్థాయి ప్రభావం చూపాలనుకుంటున్నాం. కేవలం పార్టీని తీసుకెళ్లడమే కాదు, సభ్యత్వం తీసుకున్న వాళ్ళల్లో నాయకత్వాన్ని పెంపొందించేటువంటి ఎన్నో కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపడతాం. బీజేపీ పార్టీ తరఫున ఒక స్టాంపు క్రియేట్ చేసుకున్నాడు. బీజేపీ పరిపాలన అంటే ఇలా ఉంటుంది, న్యాయంగా, ఏమి ప్రతి సంతకానికి డబ్బులు ఉంటాయి, ప్రతి కాంట్రాక్టరు ఇంత ఇవ్వాలా, ఇవంతా జనగణమన చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు. మంచి పరిపాలన అంటే ఒక స్టాంప్ వేయించుకొని వస్తే అది ఈయనకోటే కాదు, హెల్ప్ ఫ్యూచర్లో ప్రతి ఎన్నో కాన్స్టిట్యున్సీలో ఇట్లా బీజేపీ వాళ్ళు బాగా పనిచేస్తారనేది ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు అది నిరూపించుకుంటే ఎక్కువ గౌరవాన్ని మిగతా కాన్స్టిట్యున్సీలో ఆదరించేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఒకటే లాభం కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఆ గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతారని తెలియజేస్తుంది. సభ్యత కార్యక్రమం అనేది చాలా ముఖ్యమైన ఘట్టము ప్రతి పార్టీలో. ఆ సభ్యులు ఒక వెన్నెముక లాంటి వారు. పార్టీ బలోపేతం కావాలంటే సభ్యత్వము, సభ్యులు ఉండాలి. నిరంతరం వారు కృషి చేస్తే దాంట్లో పార్టీ బలోపేతం చేసే దాంట్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళు సభ్యత్వం తీసుకున్నప్పుడు న్యాచురల్గా ఒక వైపు పార్టీలో మాకు సభ్యత్వం ఉంది, పార్టీ కోసం మనం కష్టపడాలి, పార్టీలో పెట్టిన నాయకుల్ని గెలిపించాలి, పార్టీ కార్యక్రమాలు తీసుకుపోవాలి ప్రజల్లోకి అనేది ఒక మంచి అభిప్రాయాన్ని వాళ్ళకు కలగజేస్తుంది పార్టీ సభ్యత్వం. దేశంలో బీజేపీకి ఉన్న సభ్యత్వం అన్లిమిటెడ్. ది ప్రాబ్లం అంతా వచ్చేది ఎక్కడైతుందంటే ఎలక్షన్స్ వచ్చేప్పటికి
ముఖ్యమంత్రి క్యాండిడేట్ నంబర్ 1 అవుతాడా, నంబర్ 2 అవుతాడా? ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి క్యాండిడేట్ మోదీ గారు ఉన్నారు. సో అట్లా బీజేపీకి అభిమానులు, బీజేపీ సభ్యులందరూ ఆ మోదీ గారు గుర్తొస్తారు, ఈయన ప్రధానమంత్రి అవుతారు, బాగుంటారు అని ఓటేసేస్తారు. సో ఇక్కడ మనకు మన దేశంలో ప్రజలు ప్రధానమంత్రిని దేశంలో చూస్తారు, ముఖ్యమంత్రిని రాష్ట్రాల్లో చూస్తారు. ఇది మనం గమనించాలి. వాళ్ళని మనం ఈ ముఖ్యమంత్రి ఒకటే కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలుగా నిలబెట్టిన వారు కూడా బాగా కష్టపడతారు పార్థసారథి మాదిరి అనేది ప్రజల్లో తీసుకుపోతే మనకు గెలిపించేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ అనుభవం ఉండేవాళ్ళు ప్రతి పట్టణంలో ఉన్నారు. వాళ్ళని ఒక 50% అంటే తీసుకొని పోయి అక్కడ పెట్టాలి. ప్రతి వార్డులోనూ వాళ్ళని పెడితే వాళ్ళు క్లీన్ చేయగలరు. కొత్తగా వచ్చే వాళ్ళు ఫ్లడ్లో ఎఫెక్ట్ అయింటారు కాబట్టి వాళ్ళు వచ్చి చేసేది ఉండదు. అక్కడ ఉండే జనాలు కానీ లేబర్ కానీ బయటకు వచ్చి కార్యక్రమం చేసేదానికి ఉండదు. అలాంటి పనులు చేసే ప్రతి మున్సిపాలిటీలో ఉండే వాళ్ళు కొంతమందిని అక్కడ తీసుకోపోతే, నేను అలాగే చేశాను. కర్నూలులో వరద వచ్చినప్పుడు ప్రతి కమిషనర్లు పెట్టించాం. 30 మంది కమిషనర్ని తీసుకొని వచ్చాం. 28 నుంచి 30 మంది. ప్రతి వార్డుకు ఒక కమిషనర్ని ఇన్ఛార్జ్గా పెట్టి, అలాగే ప్రతి వార్డులోనూ హైదరాబాద్ నుంచి మిగతా పట్టణాల నుంచి ఈ మురుగునీటి పనులు చేసే వాళ్ళందరినీ, కాలువ పనులు చేసే వాళ్ళందరినీ అక్కడ వందలాది మంది తెచ్చి ఇక్కడ పెట్టి శుభ్రత తీసుకొని రావటానికి చాలా కష్టమైంది. అలాగే పవరు, మంచినీళ్ళు 48 గంటల లోపల పవర్ అన్నీ మునిగిపోయినాయి. అన్ని ట్రాన్స్ఫార్మర్లు మార్చి నీళ్లు, మంచినీళ్ళు ఇప్పించేది ప్రపంచంలో ఎక్కడ జరిగినట్లు ఇక్కడ చేపించాము. అదే రీతిలో విజయవాడలో చంద్రబాబు గారు కూడా కష్టపడి ముందుకు వెళ్తున్నారు, ఇంకా ఎక్కువగానే కష్టపడుతున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకోవాలి. లోతైన ప్రాంతాల్లో మునిగిపోయే ఇండ్లకు అవి కంప్లీట్గా తీసివేసేసి కొత్త ఇండ్లు కట్టించి తీసుకొని పోయి వాళ్ళ కొత్త ఇండ్లు ఫ్రీగా ఏర్పాటు చేస్తే అది ఫ్యూచర్ జనరేషన్కి బాగుంటుంది. ఇలాంటి మునుగ నీరు వచ్చే దగ్గర ఇల్లు కట్టుకోకుండా చూసేది బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది బీదవాళ్ళు నదికి ఆనుకొని ఉన్నారు, కెనాల్స్కి ఆనుకొని ఉన్నారు, ఏమాత్రం వచ్చినా మునిగిపోతుంది. మరి అలాంటిది నేను 2000 ఇండ్లు ఫ్రీగా ఇక్కడ కట్టించాము. విలేజ్ మునిగిపోతే విలేజ్ షిఫ్ట్ చేపించి ఫ్రీగా ఇండ్లు కట్టించి చేసే కార్యక్రమాన్ని అప్పుడు రోషే గారు ఉన్నప్పుడు తీసి వెళ్ళాము. అదే కార్యక్రమాన్ని చంద్రబాబు గారు కూడా లోతైన ప్రాంతాల్లో షిఫ్ట్ చేసేసి, అంటే మామూలు వరద వచ్చినా మునిగిపోయే కొన్ని ఉంటాయి, అలాంటివి షిఫ్ట్ చేసి, ఒకవేళ వరదలు వచ్చే ప్రాంతం అంటే ఎక్కువ ప్రాంతం ఉంటే అది షిఫ్ట్ చేసే కష్టం కాబట్టి వాళ్ళకి ఏదైనా వాటర్ డైవర్షన్ చేసే విధానంలో కరిగట్ట లాంటివి కట్టి ముందుకు తీసుకుపోతే బాగుంటుందని నేను తెలియజేస్తాను.